తిరుమల పవిత్రత కోరుతూ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పులు జరిగితే హిందువులు స్పందించాలి. పవన్ కోట్లాది మంది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ అపవిత్రత జరగడం దారుణమంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ పవిత్రత కోరుతూ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. తిరుమల క్షేత్రంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠినంగా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. సిబిఐ విచారణ కూడా కోరుతున్నట్లు తెలిపారు. తప్పులు జరిగితే హిందువులు తక్షణమే స్పందించాలని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం విశేషం. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చలు జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మస్జిద్కి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరూ